నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని నాయన కోరుతున్నాం. నీ దాసుడనైనా నన్ను బలపరచండి, శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహిస్తూ నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమమును ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు కూడా దేవుని దివ్య వాక్కులను మనమందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రపంచ దేశాల స్థితిగతులు వేగంగా మారిపోతున్న కాలం. విపరీతమైన రోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు నేడున్నాయి. ఒక వైరస్ వెళ్ళగానే మరొక వైరస్ అంటూ, కరోనా తర్వాత మరలా ఏది రాబోతుందో అన్నట్లుగానే భయం గుప్పిట్లో ప్రపంచం ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. యుద్ధాలు మొదలవుతున్నాయే తప్ప వాటికి ముగింపు ఎప్పుడో చెప్పలేని స్థితి ఈరోజుంది. ఇవన్నీ యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచనలు అని మనందరికీ తెలుసు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనల్ని సిద్ధపరుచుకోవటంలో మనం నిమగ్నమై ఉండాలి. కేవలం ప్రపంచ దేశాల చరిత్రను, కరువులు, రోగాలు, భూకంపాలు, యుద్ధాలు ఇవి మాత్రమే కాదు గాని ఇంకా ఎలాంటి సూచనలు చెబుతున్నాడో జాగ్రత్తగా మనం లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినములలో యేసుక్రీస్తు రెండవ రాకడకు మునుపు బోధలు మారిపోయి మనుషులు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే స్థితి కలుగుతుంది అని చెప్తున్నాడు. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, అనేకుల ప్రేమ చల్లారటంతో పాటు బోధ మారిపోయి, సత్యము మారిపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళగలిగే స్థితిగతులు కూడా మన కళ్ళ ముందు కనబడే పరిస్థితులలోనికి మనం వచ్చేసాం. ఇంకా చెప్పాలి అంటే మనమే భ్రష్టులుగా మారిపోయే స్థితి ఉంది అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ పరలోకానికి వెళ్ళవలసిన మనమే మారిపోతున్నాము అంటే మన సిద్ధపాటు ఎలా ఉందో మనల్ని మనమే పరీక్షించుకోవలసిన అవసరత ఉన్నది. ప్రేమను వారలారా, పౌలు గారు తిమోతికి రాస్తూ విశ్వాస భ్రష్టత్వం అన్నాడు. ఏమంటే భ్రష్టులని ఎవరినంటారు? భ్రష్టత్వం అంటే ఏంటి? దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్న మనమే మరల అబద్ధపు బోధల మాయలో పడి భ్రష్టులైపోతారు అని రాయబడింది అంటే మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు గనుక ఆ భ్రష్టత్వం ఏంటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో పడకుండా మన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన
ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ భ్రష్టత్వాన్ని గురించి మాట్లాడుతూ ఏశావును జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడో ఆదికాండపు ప్రారంభంలో కనపడుతున్న ఏశావును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఏశావు లాంటి భ్రష్టత్వంలోనికి మీరు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటున్నాడు. ఒకప్పుడు ఏశావు ఎలా భ్రష్టత్వంలోనికి వెళ్ళాడో, ఈ కడవరి దినములలో దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసపు భ్రష్టత్వంలోనికి మీరు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంటే ఏశావు లాంటి మనస్తత్వాలలోనికి మనం కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రియమైన వారలారా. దయచేసి ఏశావును గురించి మనం ఆలోచించి ఎలా భ్రష్టుడయ్యాడో లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం. తద్వారా ఈ కడవరి దినములలో ఆ స్థితిలోనికి వెళ్లకుండా మనల్ని మనము సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారలారా. ఏశావు గారి జీవితంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఇస్సాకు రెబుకాలకు దేవుడిచ్చిన గర్భ ఫలాలు ఏశావు యాకోబు ఇద్దరు కవల పిల్లలు. ఏశావు జ్యేష్ఠుడుగా దేవుని వాడుగా ఒక హక్కును, జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. దేవుడే జ్యేష్ఠుడు నావాడు అని దేవుడే గుర్తిస్తున్నాడు అంటే అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. అది ఎంత గొప్ప విషయం. అప్పుడప్పుడు ఆస్తుల పంపకాలు జరుగుతున్నప్పుడు ఇప్పటికీ జ్యేష్ఠ భాగం అని అక్కడక్కడ వింటుంటాం. దయచేసి మీరు ఆలోచించండి. దేవుడే నాకు కావాలనుకున్నాడు అంటే అది ఎంత గొప్ప ఆధిక్యతో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో ఏశావు ఎలా ప్రవర్తించాడో చూడగలిగితే నిజంగా భ్రష్టత్వంలోనికి అడుగులు పడుతున్నట్లుగానే వ్యవహరించినట్లుగా మనం చూడగలం ప్రేమన వారలారా. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి చూడండి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రెబెకా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని కాజేశాడు అన్న కోణంలో ఎక్కువగా మనం ఆలోచిస్తుంటాం. కానీ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు, అమ్ముకున్నాడు అన్న కోణంలో మనం ఆలోచించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనినాడు, అమ్ముకున్నాడు అన్న కోణం దేవుడు చూపిస్తున్నప్పుడు యాకోబు గారేదో కాజేశాడు అన్న విధానంగా మనం ఆలోచించటానికి వీలు లేదు. ఇద్దరూ కవల పిల్లలే గనక నేను జ్యేష్ఠుణ్ణి అనే ఆలోచన ఇద్దరికీ రావటం సహజం. యాకోబు గారికి దేవుడు నన్ను గుర్తిస్తే బాగుండు, దేవుని సంకల్పం నా ద్వారా నెరవేరాలి, దేవుని కొరకు నేను బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే కావాలనుకున్నాడు. నిజంగా దాని విలువ తెలిసిన వాడైతే అడిగితే ఇచ్చేస్తాడా? అంతకుముందు ఎన్నోసార్లు కామన్గా అడిగి ఉండొచ్చు. కానీ ఈసారి ఏదో ఇస్తాడని కాదు కానీ కామన్గా యాకోబు అడిగాడు. నాకెందుకు, నేను చావబోతున్నాను కదా అన్నాడు. అలిసిపోయినవాడు చస్తాడా? ఒకవేళ జ్యేష్ఠత్వపు హక్కునే ప్రేమించి ఉంటే, నువ్విది పెట్టకపోయినా నాకు పర్వాలేదు, ఇలానే చస్తాననుకోవాలి, లేదంటే నీళ్లు తాగైనా బతికేయచ్చు. కానీ ఆ ఎర్రగా ఉన్న దానిలో నుంచి నాకు కొంచెం పెట్టు అంటే జ్యేష్ఠత్వం అనేది చిన్నగా కనపడుతుంది. తిండి ఎలా కనపడుతుంది? ఏశావుకు తిండి గొప్పదిగా కనపడుతుంది. అందుకే ఒక పూట కూటి కొరకు అని రాయబడింది.
దేవుడు మెన్షన్ చేస్తున్నాడు, ఒక పూట కూటి కొరకు తిండి గొప్పదిగా కనపడుతుంది, మరి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం చిన్నగా కనపడుతుంది. ప్రేమన వారిలారా, ఒకవేళ నేను ఇవ్వను అన్నా యాకోబు ఆహారాన్ని పెట్టేవాడే, కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు అంటుంటున్నాడంటే దాని విలువ తెలియని వాడుగా ఉన్నాడు. ఇంకా లేఖనాలలో మనం చూడగలిగితే ఆదికాండము 25వ అధ్యాయము 34 చివరి మాటను దయచేసి మీరు చూడండి. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. తన జ్యేష్ఠత్వాన్ని వదులుకొని తాను బ్రతికాడు అని ఉందా? తృణీకరించను అంటే అర్థం ఏంటి? దాన్ని లెక్కలేనిదిగా విసిరివేసినట్లుగా చేశాడు. అంటే దేవుని సంకల్పం అంటే ఏశావుకు అస్సలు విధేయత లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, విధేయత లేదు. ఈరోజు కూడా చాలామంది చూడండి, తల్లిదండ్రులు ఇద్దరు దేవునికి ప్రార్థన చేసి గర్భఫలాన్నిస్తే సేవకుణ్ణి చేస్తామని దేవునికి మాటిచ్చిన తర్వాత దేవుడు గర్భఫలాలను ఇస్తే తల్లిదండ్రులు మనతో చెప్తున్నప్పుడు, ఒరేయ్ నిన్ను సేవకు అనుకున్నప్పుడు దేవుడు ఇచ్చాడ్రా, నువ్వు సేవ చేయాలంటే పట్టించుకుంటున్నారా చాలామంది? మీరు కోరుకున్నారు కనుక మీరు చేయండి అంటాం. అమ్మో, దేవుడు తన కొరకు నన్ను అమ్మా నాన్నకిచ్చారు, మా అమ్మా నాన్న చెబుతున్నారు అన్న గౌరవము, విధేయత, నేను దేవునికి కావలసిన వాణ్ణి అన్న ఆలోచన ఈరోజు యవన కాలంలో ఉంటున్న పిల్లలకు ఉంటుందా? తృణీకరిస్తున్నారు. ప్రేమన వారిలారా, మీరు కోరుకున్నారా? అయితే మీరు చేయండి. లేదంటే దేవుడు నాకు చెప్పినప్పుడు నేను చేస్తానులే అని ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారో మనందరికీ తెలుసు. ప్రియమైన వారిలారా, ఎవరి సంకల్పాన్ని నిరాకరిస్తున్నావు, ఎవరి ఆలోచనను తృణీకరిస్తున్నావో నీకు తెలుసా? భవిష్యత్ ఇచ్చిన ఆయనను, నీకు పుట్టుకనిచ్చిన ఆయన్ను, నీకు జీవితాన్ని ఇచ్చిన ఆయన సంకల్పాన్నే కాదని నువ్వేం సాధించగలవు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏశావు కూడా అలాంటి వాడే. ప్రేమను వారడా, తృణీకరించను అని రాయబడింది. రెక్లెస్, జ్యేష్ఠత్వపు హక్కును కలిగిన నేను గొప్పవాణ్ణి, దేవుని ఆలోచనలో నేను ఉన్నవాన్ని, చనిపోయినా పర్వాలేదు ఇలానే ఉండాలి, అయినా నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇదిగో నీళ్లు తాగి బ్రతికేయచ్చు, ఏదైనా తినేయొచ్చు అని అనుకోవచ్చు. మార్గమేమీ లేనట్టు ఇదిగో ఏశావు ఇక తింటేనే బ్రతుకుతానన్న కోణంలో తిండి గొప్పదిగా కనిపించింది, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అనేది చిన్నదిగా కనిపించింది. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న భ్రష్టుడు, వ్యభిచారి అని వ్రాయబడింది. ప్రేమన్న దేవుని పిల్లలారా, భ్రష్టుడు, వ్యభిచారి అని రాయబడిన ఈ మాటలను కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 26వ అధ్యాయము 34, 35 వచనాలు చూడండి. ఏశావు జీవితంలో ఇంక ఏం జరిగిందో మీరు చూడండి. ఏశావు 40 సంవత్సరాల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబుకాకును మనోవేదన కలుగజేసిరి. ఏశావు వివాహం కుటుంబానికి ఆనందకరంగా లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇస్సాకుకు రెబుకాకు మనోవేదన కలగజేసిరి అంటే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. వివాహం అనేది కుటుంబాలు సంతోషభరితంగా, వివాహము దేవునికి మహిమకరంగా, జతపరచబడిన వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. కానీ ఏశావు తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు. తల్లిదండ్రులను లెక్క చేసే స్థితి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనోవేదన కలగజేసిరి అంటే ఏశావును బట్టి కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత వేదనను అనుభవించారో చూడండి. ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే మరొక మాట కూడా మనకు కనబడుతుంది. ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు
రెబెకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. అప్పటికి యాకోబు వివాహాన్ని గురించి ఆలోచిస్తూ ఏశావు వలన కుటుంబం ఎంతగా విసికిందో చెబుతూ అసలు నా బ్రతుకు వలన నాకు ప్రయోజనం ఏంటి అని బ్రతుకు మీద ఆశను కోల్పోయింది రెబెకా. ఏమండి, తల్లిదండ్రులకు ఎంత వేదన కలిగిస్తున్నాడేంటి ఏశావు? మీరు ఆలోచించండి. వివాహాల తరువాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారికి వేదన కలిగిస్తున్నాడు అంటే ఏశావు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో మనం ఆలోచించాలి. ఇదిగాక ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 8-9 వచనాలు. ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెండ్లి చేసుకొనెను. ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాడు? తనకున్న భార్యలు గాక అని రాయబడింది. ఎందుకు చేసుకుంటున్నాడు? ఇస్సాకుకు ఇష్టురాండ్రు కారని తెలిసి, అంటే మరింతగా వారిని బాధ పెట్టడానికి ప్రియమైన వారలారా. అందుకే భ్రష్టుడు కుటుంబాన్ని బాధపెట్టి సాధించేది ఏముంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? తల్లికి వేదన కలిగించి తండ్రిని బాధపెట్టి ఈరోజు సాధించేది ఏమైనా ఉందా? దయచేసి ఆలోచించండి. తల్లి మోసిన ప్రేమ, పెంచిన తండ్రి ప్రేమ, ఇవన్నీ జ్ఞాపకానికి ఏమైనా పిల్లలకు వస్తున్నాయా? సమాజంలో ప్రియమైన దేవుని పిల్లలారా, కుటుంబాలను బాధ పెట్టుకుంటున్న పిల్లలు బోలెడంత మంది కనపడుతుంటారు. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడంటే నిర్లక్ష్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి డబ్బుల కొరకు ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకొని ఆ డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను కూడా చంపుతామని బెదిరిస్తూ ఈరోజు భయంకరమైన మత్తు పదార్థాలకు అలవాటైపోయారు. ఇది భ్రష్టత్వం కాదా? ఒకనాడు నీ తల్లి కనిపించకపోతే ఏడ్చిన పిల్లలేనా వీళ్ళు? ఒకనాడు తండ్రి బయటికి వెళుతుంటే ఇదిగో బండి మీద నన్ను తిప్పు నేను వస్తానని వెంటపడిన పిల్లలేనా వీళ్ళు? ఎదగగానే లోకాన్ని చూస్తూ లోకంలో ఉంటున్న పాపాన్ని హృదయములోనికి పెట్టుకొని ఆ పాపేచ్ఛలను నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులను కూడా కన్నీటిమయం చేస్తూ కుటుంబాలలో తల్లిదండ్రులకు నిద్ర కరువు చేస్తున్న ఈరోజు యవన కాలపు పిల్లలను దయచేసి మీరు చూడండి. ఇది భ్రష్టత్వం కాదా? ఏశావు గుణగణాలు మనం ఆలోచిస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుణ్ణి తృణీకరించాడు, తల్లిదండ్రులను తృణీకరించాడు. చూసారా? అందుకే భ్రష్టుడైన వ్యభిచారి అయిన వాడు మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. తర్వాత తెలుసుకొనిన ప్రయోజనం ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మరలా తిమోతి గారికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి రాగలిగితే ఇక్కడ కూడా పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 2వ వచనాన్ని చూడండి. దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఇప్పుడు ఈ భ్రష్టత్వం ఎవరికి అని రాయబడిందంటే, దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న విశ్వాసులైన వారిని కూడా మోసపోయే పరిస్థితులలోనికి దుష్టుడు తీసుకుని వెళతాడని హెచ్చరిస్తున్నాడు. వివాహాన్ని నిషేధిస్తారు.
దేవుని ఆజ్ఞలను కూడా తారుమారు చేసి భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళతారు. ఇదే నిజమని మనం అనుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. రాకడకు సూచనలు ప్రకృతిలో ఉంటున్న పరిస్థితులు మాత్రమే కాదు, విశ్వాస భ్రష్టత్వంలోనికి మనం వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నవి. మనమే భ్రష్టత్వంలోనికి వెళితే ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళగలుగుతామా? కరోనా తర్వాత జాగ్రత్తలు పెరిగి అవసరం లేకపోయినా మాస్క్ ధరిస్తున్నాం కదా. మీరు ఆలోచించండి. కరోనా తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి, అమ్మో నిన్ననే నూనె పదార్థాన్ని తిన్నాను, ఈరోజు వద్దు అని మనం అనుకుంటున్నాం కదా. ఈ రోజుండి రేపు మట్టిలో పెట్టబడి ఈ శరీరాన్ని గురించి జాగ్రత్త తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయనతో కూడా వెళ్ళవలసిన జీవితాలు మనవి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఏదైనా జాగ్రత్త తీసుకుంటున్నావా? యూట్యూబ్లు వచ్చిన తర్వాత అనేక రకాల బోధలు ఈరోజు మన కళ్ళ ముందు వినబడుతున్నాయి. అనేక రకాలుగా ఈరోజు లేఖనాలను వక్రీకరించి చెబుతున్న మాటలు మనం వింటున్నాం. నెమ్మదిగా వాటినే నిజాలనుకుంటూ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అన్నింటిలో జాగ్రత్తలు తీసుకుంటున్న మనము నీ విశ్వాస జీవితంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏం వినుచున్నామో జాగ్రత్తగా చూడాలి. మనం వినిన దానిని, ఒప్పుకొనిన దానిని కొట్టుకొని పోకుండా జాగ్రత్త మనం తీసుకోవలసిన అవసరత ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. క్రైస్తవ సమాజంలోనే విశ్వాస భ్రష్టత్వం వస్తుంది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, సూచనలు ఎక్కడెక్కడో కాదు, మనలోనే సూచనలు యేసుక్రీస్తు రెండవ రాకడకు ఆయన సెలవిస్తున్నాడు. శిష్యులు ఇవి ఎప్పుడు జరుగును అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవడును మిమ్మును మోసపరచనీయకుండా చూచుకొనుడి అన్నాడు. ఎవడును మిమ్మల్ని మోసపరచనివ్వకుండా చూచుకొనుడి అన్నాడంటే అతి పెద్ద జాగ్రత్త ప్రియమైన వారలారా. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మీరు మోసపోకుండా చూచుకొనుడి అన్నాడు. కాబట్టి దయచేసి విశ్వాసం భ్రష్టత్వంలోనికి మన జీవితాన్ని తీసుకొని వెళ్ళొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని సంకల్పాన్ని తృణీకరించొద్దు. అన్య బోధల వైపు త్రిప్పబడుతూ విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళొద్దు. మనం తీసుకున్న బాప్తిస్మము పరలోకానికి వెళ్ళడానికి, మన కలిగిన పాప క్షమాపణ, యేసు క్రీస్తుతో కలిసి పవిత్రమైన జీవితాన్ని బ్రతుకుతూ ఆయన రాకడలో తిరిగి లేపబడి ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళడానికి ప్రేమన దేవుని పిల్లలారా, అది మన లక్ష్యం. కాబట్టి దయచేసి ఈ అంత్య దినాలలో, ఈ కడవరి కాలాలలో ఏ బోధను వింటున్నావు? ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నావు? పాపాన్ని అసహించుకున్న మనం మరల పాపము చేసినా పర్వాలేదు అన్న స్థితిలోనికి ఏమైనా వెళ్ళిపోతున్నావా? పాపాన్ని అసహించుకున్న మనమే మరలా పాపాన్ని ప్రేమించే స్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? యేసుక్రీస్తు త్యాగాన్ని కొనియాడిన మనమే తర్వాత యేసుక్రీస్తు త్యాగం ఏముందిలే అనే స్థితిలోనికి ఏమైనా వెళ్ళిపోతున్నావా? బైబిల్ చదవాలని ఒకప్పుడు ఇష్టపడిన నీవే లేఖనాలను ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలని నమ్మిన మనమే ప్రార్థన జీవితాన్ని ఏమైనా కోల్పోతున్నావా? మందిరముతో కలిసి సహవాసము కలిగాల పరిశుద్ధులతో అని నమ్మిన నీవే ఇప్పుడు అవసరం లేదు అని ఏమైనా ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి గమనించు. నీ జీవితంలో ఏవి మనపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి? మన ఆత్మీయ జీవితము ఏ స్థితిలో ఉందో
గమనించాలి. విశ్వాసములో వర్ధిల్లాలి, ఎదగాలి తప్ప విశ్వాసము పోయి భ్రష్టత్వములోనికి మనం వెళ్ళొద్దు. ఏశావు ఆ తర్వాత శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశం దొరకలేదు. ప్రేమన వారిలారా, మనము కూడా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మరలా ఏదో జరిగింది అమ్మో అని ఒకవేళ మరలా నేను మారు మనసు పొందుతానంటే అవకాశం ఉంటుందో ఉండదో చెప్పలేం. ప్రేమన వారలారా, ఏశావుకైతే లేదు అని రాయబడింది. కాబట్టి విశ్వాస జీవితంలో జాగ్రత్త కలిగి యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు విశ్వాసముతో ఉంటూ ఆయనను ఎదుర్కోవాలి తప్ప విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళి దుష్టుడు వెళుతున్న ఆ అగ్నిగుండంలోనికి వాడితో పాటు మనం వెళ్ళొద్దు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి లేఖన సత్యాలను గుర్తిస్తూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా నాయన తండ్రి నీ వాక్యమును ప్రేమించి హత్తుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన ఇది వరకు సహాయం చేసిన నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో నాయన తండ్రి కృప చూపి నాయన వారిని లేవనెత్తమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రస్తుతము కూడా నాయన కార్యక్రమాలను కొనసాగించడానికి సహాయం చేస్తున్న పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదానికి పాత్రులుగా ఎంచి నాయన తండ్రి ముందుకు తీసుకుని వెళ్ళండి. వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. ఈ అంత్య దినాలలో నాయన సత్యములో స్థిరపరిచి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. దుష్టుని ప్రతి శోధనలో నుంచి నాయన తండ్రి తప్పించండి. వారిని ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలను నాయన అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళమని క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలైన మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంధం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ.